స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రమయ్యా. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉన్నది. యేసయ్యా నిజంగా ప్రభువా, ఆ దినాన నేను ప్రభువా ఎలా ఉంటాను తండ్రి నాకు తెలియదని ఒకసారి నువ్వు ప్రార్థన చేయి. ఒకసారి నువ్వు ఆలోచించు, ఆ పరిస్థితి ఎలాంటిదో, ఆ పరిస్థితిలో నీ జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. ఆ పరిస్థితిలో నీ బ్రతుకు ఎలాగుంటుందో చూడండి. వరగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు. వరగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు. నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు. నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు నలుపయ్యే రోజు. భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు. భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు. అవును సహోదరుడు, అవును సహోదరు, ఈ రోజు ప్రార్థన చేసి విడుదల కావాలని ప్రార్థన చేయి. నీ ఉగ్రత దినమున నువ్వు రక్షించబడాలంటే, నువ్వు చేస్తున్న అక్రమ అన్యాయం నుంచి విడుదల కలగాలని ప్రార్థన చేయి. నిర్విచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు. అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొల్లే రోజు. అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొల్లే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు. పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు కాక. పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు లేక. చెట్టుకొకరై పుట్టకొకరై, అనాథలై అరిచే రోజు. చెట్టుకొకరై పుట్టకొకరై, అనాథలై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేరు. అదే అదే ఆ రోజు. ఓ మనసి యోచించుమా, నీ బ్రతుకు ఎలాగున్నదో.
ఓ మనసి యోచించుమా, నీ బ్రతుకు ఎలాగున్నదో, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. అవును సహోదరుడా, నిజముగా ఉగ్రత దినాలు దగ్గర పడుతుండగా, ఉగ్రత దినాలు నువ్వు దగ్గరకు వస్తున్నాయి. ఇకనైనా పాపము మానుకో, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకోయ్యా. ఒకవేళ ఏ దానిలో నువ్వు నిందారహితుడు అయి ఉన్నావు, ఏ దానిలో నువ్వు పాపములో ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు అన్యాయంలో అక్రమంలో ఉన్నావు, విచారము చేతను, మోసము చేతను, మద్యపానము చేతను, దొంగతనము చేతను, అబద్ధముల చేతను దానిని శాశ్వతం నమ్ముకొని బ్రతుకుచున్నావు. ఈరోజు విడుదల కావాలి ప్రభు. ప్రార్థన చేయి.